నమస్తే. సార్ ముందుగా మనం ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా నడుస్తున్నటువంటి అంశము జానీ మాస్టర్ ఇష్యూ. ఇక జానీ మాస్టర్ విషయంలో ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుంది, దీని మీద కమిటీ ఏమైనా ఈ సమస్యను పరిష్కరిస్తుందంటారా? అయితే కమిటీ టోటల్గా ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి లైంగిక వేధింపులకు సంబంధించిన వ్యవహారాలు అంటే ఆరోపణలు చాలా చాలా ఉన్నాయి అని బయట మాట్లాడుతున్నారు. కానీ లోపల మా దృష్టికి రావడం లేదు అనేది ఇప్పటిదాకా మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు అంటే ఎవరైనా కంప్లైంట్ చేసుకోవడానికి వీలుగా ఒక బాక్స్ ఒకటి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఛాంబర్ దగ్గర. చేసిన తర్వాత వాళ్ళని మేము పిలిచి మాట్లాడతాము. మాట్లాడిన తర్వాత దానిలో నిజానిజాలు ఉంటే డిపార్ట్మెంట్తో కలిసి ఆ కేసులకు సంబంధించి ఎలా పరిష్కరించాలి అనేది ముందుకు తీసుకెళ్తాము. ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి కెరియర్ పోతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. అటువంటి భయాలేవి పెట్టుకోకండి అని చెబుతూ, అంటే జానీ మాస్టర్ వివాదం నేపథ్యంలోనే ఈ మీటింగ్ జరిగింది. అంటే తను మైనర్ అనే విషయం, అంటే ఎవరైతే ఈ లైంగిక వేధింపులకి గురయ్యాను అని చెప్పి జానీ మాస్టర్ నుంచి ఇది ఒక రియాలిటీ షోలో వీళ్ళిద్దరి మధ్య ఒక పరిచయం ఏర్పడింది. అంటే అమ్మాయి అక్కడ తన కళా కౌశలాన్ని ప్రదర్శించడానికి ఢీ అనేటువంటి వేదిక మీదకి రావటం జరిగింది. ఆ వచ్చిన సందర్భంగా ఈయన అక్కడ జడ్జిగా ఉన్నాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక పరిచయం మొదలైంది. తర్వాత నువ్వు నాతో పని చేస్తావా అని ఆయన అడిగారు, నా ట్రూప్లో ఉంటావా అని అడిగారు. అలా తీసుకెళ్లారు. ఫైనల్గా తన మీద అనేక సందర్భాల్లో ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా తను మాట్లాడుతూ వచ్చింది. అది మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది. అలాగే పోలీసులు కేసు బుక్ చేశారు దీని మీద అతనికి వ్యతిరేకంగా ఆల్రెడీ. ఇప్పుడు తను పోలీసుల దగ్గరికి వెళ్ళి, అంటే ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఈ ఆరోపణ వచ్చిన మరుక్షణం జానీ మాస్టర్. ఇండస్ట్రీ మీద 2 రకాల గొడవలు ఒకేసారి జరిగినాయి. అంటే ఒకవైపు జానీ మాస్టర్ వివాదం మొదలవటానికి ముందే లైంగిక వేధింపులకు సంబంధించి కేరళలో వేసినటువంటి జస్టిస్ హేమా కమిటీ తాలూకా ప్రతిస్పందనలు ఇక్కడ కనిపించడం మొదలైనాయి. దాని మీద ఒక గొడవ మొదలై అది జానీ మాస్టర్ వివాదంలోకి ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇలా ఈ అన్నిటినీ బేరీజు వేసుకుని పరిశ్రమ వైపు నుంచి ఒక వాయిస్ వినిపించకపోతే అసలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు వీళ్ళు పెద్దలు అని చెప్పి బయట ప్రపంచం అనుకునే ప్రమాదం ఉంటుందని గుర్తించి ఇమ్మీడియట్గా ఒక కమిటీ, ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి కమిటీలే ఇవి, అలా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా, దాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్థెన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ పెద్దలందరూ కూర్చుని ప్రజలకి వివరించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది నిన్న. అయితే ఆ సందర్భంగా ఝాన్సీ గారు, అంటే ఆ కమిటీ నుంచి బాధ్యత తీసుకుంటున్నటువంటి ఝాన్సీ గారు కమిటీకి ఉన్నటువంటి అధికారాలు ఏమిటి, పరిమితులు ఏమిటి, వాటిని కూడా వివరించే ప్రయత్నం చేశారు మీడియా ముఖంగా ప్రపంచానికి. అలాగే ఆవిడ ఇంకో మాట అన్నారు, మీడియా ట్రయల్స్ నిర్వహించొద్దు అని మీడియాకి కూడా కొన్ని సలహాలు సూచనలు చేశారు ఆవిడ. మీరు పేర్లు బయట పెట్టద్దు, పేర్లు బయట పెట్టడం వలన మీరు అంటున్నటువంటి అవకాశాలు కోల్పోయే పరిస్థితి రావచ్చు. కాబట్టి వాటిని గోప్యంగానే ఉంచి సమస్య తీవ్రతను బట్టి ఎలా డిస్క్లోజ్ చేయాలనేది అప్పుడు ఆలోచిద్దాం. తొందరపాటు చర్యలు వద్దు, ఎవరూ దూకుడుగా వ్యవహరించద్దు ఈ విషయాలు. అంటే పర్సనల్ ప్రైవసీకి సంబంధించినటువంటి సమస్య కూడా ఉంటుంది. వీటిని గుర్తించి అందరం సమన్వయంతో ముందుకు పెడదాం, మీ సహకారం కూడా కావాలి మాకు. అలాగే అందరం కలిసి ఈ సమస్యని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేద్దామని ఆవిడ మీడియాని అడ్రస్ చేస్తూ ఎక్కువ భాగం మీడియాని అడ్రస్ చేస్తూ మీడియాతో ఒక సమన్వయం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించింది టోటల్గా ఆవిడ ఉపన్యాసము, ఆవిడ ధోరణి కూడా. అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, దాము గారు, అలాగే కూచిభట్ల ఆయన ప్రొడ్యూసర్ ఆయన కూడా ఉన్నారు, వివేక్ గారు. వీళ్ళందరూ అంటే ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయి ఎలిగేషన్ పెట్టినటువంటి అమ్మాయికి అవకాశాలు రావు అనే ఇబ్బంది లేదు,
మేము మా సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించారు ప్రొడ్యూసర్గా. ఓకే. అయితే ఇదే సందర్భంలో ఇంకొక లింక్ ఏంటంటే దీనికి అల్లు అర్జున్ గారు నా సినిమాల్లో ఆ అమ్మాయికి సోలో కొరియోగ్రాఫర్గా అవకాశం ఇస్తాను అని ఒక మాట మాట్లాడాడు ఆయన. సో ఇప్పుడు కొంతమంది ఈ వివాదంలో అల్లు అర్జున్ ఇలాగే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాంటెడ్గా జానీ మాస్టర్ మీద ఆయన పనిగట్టుకుని ఇదంతా జరిపిస్తున్నారా, ఓకే. ఆ ఉద్దేశంతోనే ఆయన ఆ మాట అన్నాడా అనే పద్ధతిలో దానికి పెడార్థం తీసి దాన్ని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఓకే. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఒక మహిళ ఎవరి మీద అయినా ఇలా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అని కనుక అంటే దీన్ని అదర్ సైడ్ కూడా చూడాలి అనేటువంటి అభిప్రాయంతో ముందుకొస్తున్న పురుషుల సంఖ్య చాలా అధికంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో. అంటే గతంలో చూసాం మనం ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు. ఇప్పుడు మహిళలకు సంబంధించిన విషయంలో కూడా అంటే ఆ అమ్మాయి ఆరోపణ చేయగానే 7 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ, ఇంత టైం ఎందుకు పనిచేసింది, ఆ వేధింపులకు గురవుతూ కూడా అతని దగ్గర దీని వెనక ఎవరున్నారు అనే దాని మీద ఎక్కువ పరిశోధన జరుగుతోంది. ఓకే. ఆ పరిశోధన లాపాలి ముందు. ఓకే. ఇక మరో విషయం, మనకి పూనం కౌర్ అప్పుడప్పుడు ఏదో ఒక విషయంలో వెలుగులోకి వస్తూ ఉంటారు. ఇప్పుడు పూనం అండ్ త్రివిక్రమ్ వీళ్ళిద్దరి ఇష్యూని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే మా అసోసియేషన్కి ఆవిడ లెటర్ రాశారు. ఈ జానీ మాస్టర్ వివాదం కొనసాగింపులో భాగంగా జరిగినటువంటి ఒక రకంగా అదొక పిట్ట కథ అనుకోవాలి దీనిలో. అంటే ఆవిడ త్రివిక్రమ్ అనే పేరు ఇప్పటిదాకా రివీల్ చేయలేదు. రివీల్ చేయకుండా చాలా సందర్భాల్లో అంటే ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపులు ఉన్నాయి, ఇలాంటి సమస్యలు ఉన్నాయి అంటే కొంతమందిని వాంటెడ్గానే పక్కకి నెట్టేస్తారు, వాళ్ళకి అవకాశాలు రాకుండా చూస్తారు అనేటువంటి ఆరోపణలు వాస్తవాలు ఉన్నాయి వాటిల్లో అని అప్పుడప్పుడు ఆవిడ ట్వీట్ చేయడం చూస్తూ ఉంటాం మనం. అలాగే జనసేన పార్టీకి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా, త్రివిక్రమ్కి వ్యతిరేకంగా ఆయా సందర్భాల్లో ఆవిడ స్పందించినటువంటి విషయాలు మనం చూసాం. ఇప్పుడు స్ట్రైట్గా అంటే ఆవిడ పేర్లు పెట్టి నేరుగా మాట్లాడకుండా అర్థమయ్యే పద్ధతిలో ట్వీట్లు చేయటం అనేది ఒక టెక్నిక్గా నడిపింది ఆవిడ. ఇప్పుడు స్పష్టంగా ఆవిడ పేరు బయటకు తీసుకొస్తూ మా అసోసియేషన్కి నేను గతంలో ఒక పిటిషన్ పెట్టుకున్నాను, నా మీద ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయి పర్టికులర్గా ఫలానా డైరెక్టర్ నుంచి, కాబట్టి చర్యలు తీసుకోండి అని నేను అడిగాను. వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు, ఇప్పటిదాకా చర్యలు తీసుకున్నట్టయితే నాకు తెలియదు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మా అసోసియేషన్ ఇప్పటికైనా మేలుకొని నా కంప్లైంట్ మీద త్రివిక్రమ్ని పిలిచి ప్రాసిక్యూట్ చేస్తారా అన్న పద్ధతిలో ఆవిడ ఒక ట్వీట్ చేయడంతో ఇప్పుడు అదొక సంచలనంగా మారింది. అంటే మంచు విష్ణు గారి ఇష్యూని టేకప్ చేస్తారా, టేకప్ చేసి ఆయన ఇమ్మీడియట్గా త్రివిక్రమ్ని సమన్ చేసి కూర్చోబెట్టి మాట్లాడతారా, ఈ రకమైనటువంటి చర్చలు సోషల్ మీడియాలో మొదలైపోయినాయి. అలాగే బయట మీడియాలో కూడా దీనికి సంబంధించి ఏమిటి అసలు ఎందుకు మాట్లాడుతోందో ఆవిడ అనేది. అంటే ఒకవేళ తను గతంలో సీరియస్గా కంప్లైంట్ ఇచ్చి ఉంటే దాని మీద ఎందుకు స్టాండ్ కాలేదు అనేది ఒక ప్రశ్న ఆవిడకి సంబంధించి. పవన్ కళ్యాణ్ మీద కానీ త్రివిక్రమ్ మీద కానీ ఆవిడకి సీరియస్గా ఎలిగేషన్ ఉండేదైతే నర్మగర్భంగా ఎందుకు మాట్లాడాలి? అనేక అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చాలా సీరియస్గానే అటాక్ చేశాడు పవన్ కళ్యాణ్ మీద రకరకాల పద్ధతుల్లో. ఆ సమయంలో అయినా కానీ వెళ్ళి ఆయనైనా అడుగుండాలి కదా న్యాయం చేయమని, ఆయన ఏదైనా చేసుండేవాడేమో. అలాంటిది ఎప్పుడు స్పందించకుండా ఇప్పుడు సడన్గా ఆవిడ త్రివిక్రమ్ పేరు బయటకు తీసుకొచ్చి మాట్లాడటం అంటే నా అవకాశాలను ఇబ్బంది పెట్టారు, ఇన్ ది సేమ్ టైం నన్ను రకరకాల వేధింపులకు గురి చేశారు అని మాట్లాడటం అనేది, జానీ మాస్టర్ కంటెస్ట్లో మాట్లాడటం అనేది రకరకాల అనుమానాలకు తావిచ్చే పద్ధతిలో ఉంది. అది ఇది వాంటెడ్గానే జరుగుతోంది అనేది ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది అభిప్రాయం. ఏదైనా ఉంటే ఆవిడ ఓపెన్గా ఒకసారి డిబేట్కి వచ్చి మాట్లాడవచ్చు కదా, ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట ఇంతకాలం ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు? ఆవిడ పొలిటికల్ ట్వీట్స్ కూడా చేస్తారు, కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టుగా పొలిటికల్ ట్వీట్స్ చేస్తూ ఉంటారు. ఏది ఏవైనా తనకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేసింది నిజమే అయితే ఆధారాలతో ఆవిడ ఎందుకు బయట రావట్లేదు, ఆధారాలతో ఎందుకు ఆవిడ న్యాయ వ్యవస్థల్ని
అలాగే చట్ట పరిరక్షణకి సంబంధించి ఉన్నటువంటి వ్యవస్థలని ఎందుకు అప్రోచ్ కావడం లేదు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న ఆవిడ ముందుంది. దానికి సమాధానం చెప్పాలి ముందు ఆవిడ. ఏది ఈ పరిష్కారానికంటే ముందు త్రివిక్రమ్కి సంబంధించి మా అసోసియేషన్ చర్యలు తీసుకుంటుందా, అతన్ని ప్రాసిక్యూట్ చేస్తుందా అనే గొడవ కంటే కూడా ముందు ఆవిడ ఇంతకాలం ఎందుకు ఇలా ముసుగు యుద్ధం చేస్తోంది ఆవిడ, ఇప్పుడు ముసుగు తీసేయటం వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏమిటి, దాంతోపాటు ఎందుకు ఆవిడ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు, ఈ ముసుగు యుద్ధం వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటి అనేది ఇప్పటికైనా ఆవిడ మాట్లాడాలి. ఎలాగో పేరు రివీల్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఓపెన్గా తన ముసుగు యుద్ధం వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనేది ఓపెన్గా మాట్లాడచ్చు ఆవిడ. ఇకపోతే వైఎస్ సునీత, ఏపీ విషయాలకు వస్తే వైఎస్ సునీత చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. అంటే వివేక కేసు ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా, దాని గురించి ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? గతంలో ఆవిడ చాలా పోరాటమే చేశారు ఆ విషయంలో, తండ్రి గారి కేసు విషయంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడ కలవటం జరిగింది. అంటే ఆ మధ్య అసలు ఆవిడ ఏమైపోయారు అనే చర్చ జరిగింది. ఆవిడ యాక్చువల్గా చంద్రబాబు గారిని కలిసింది 2 పనుల మీద. ఒకటి హైదరాబాద్లో ఈ సూక్ష్మ క్రిముల ద్వారా వ్యాప్తి చెందుతున్నటువంటి వ్యాధులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వైద్యం, దాని తాలూకా వ్యవహారాలకు సంబంధించి ఒక సదస్సు జరుగుతోంది, అంతర్జాతీయ సదస్సు. దానికి మీరు వస్తే బాగుంటుంది అనేది ఒక ఇన్విటేషన్ ఇవ్వడం కోసం. దాంతోపాటు ఈ వరద బాధితులకి ఒక 10 లక్షల రూపాయల విరాళాన్ని ఆవిడ అందజేశారు చంద్రబాబు గారికి. ప్రధానంగా అందజేయటం కోసం వెళ్ళిన సందర్భంగా ఆవిడ కేసు విషయం కూడా మాట్లాడుతూ, ఈ కేసులో చాలామంది ముద్దాయిలు బయటే తిరుగుతున్నారు, వాళ్ళెవరి మీద కనీసం ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయని పరిస్థితి ఉంది, అలాగే కొంతమంది చాలా రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చున్నారు, వాళ్ళ ప్రకటనల ఆధారంగా కేసుని డ్రైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో పర్టికులర్గా కృష్ణారెడ్డి, ఆయన పిఏ, వివేకానంద రెడ్డి గారి పిఏ, ఆయన చాలా అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ అవాస్తవాల ఆధారంగా చాలామంది మీద ఫాల్స్ కేసులు పెడుతున్నారు. నిజానికి ఎవరికైతే క్రైమ్లో సంబంధం ఉందో వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాన్షియస్గా. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు సిబిసిఐడి అయినా పర్వాలేదు అన్నారు ఆవిడ. దాని మీద వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వెంటనే స్పందించి, గతంలో ఓన్లీ సిబిఐ అని మాట్లాడినటువంటి సునీత గారు ఇప్పుడు ఎందుకు సిఐడి అయినా పర్వాలేదని ఎందుకు మాట్లాడుతున్నారంటే చంద్రబాబు గారి మీద అంత నమ్మకమా అనేది వాళ్ళు ఓపెన్ చేశారు దాడి. ఆవిడ వాంటెడ్గా, అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటంలో భాగంగానే చంద్రబాబుని కలిసినట్టుగా కనీసం ఈ విరాళం అనే విషయాన్ని కూడా ప్రస్తావించకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద సునీత గారు చంద్రబాబుని కలవటం అనే దాని మీద వాళ్ళ కథనాలు వాళ్ళు రాసేస్తున్నారు, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసేస్తున్నారు. కానీ వాస్తవానికి ఆవిడ కలిసింది 2 పనుల మీద. ఒకటి, అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్లో జరగబోతోంది, దానికి సంబంధించి మీరు వస్తే బాగుంటుంది ఏపీ సీఎంగా అనేది ఒక ఇన్విటేషన్ ఇవ్వటము, దాంతోపాటు 10 లక్షల విరాళం ఇవ్వటం, కేసు విషయం మాట్లాడటం. నిజానికి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సునీత గారు అలాగే షర్మిల గారు జరిపినటువంటి ప్రచారం గత ఎన్నికల సందర్భంగా అది కూటమి గెలుపుకి చాలా సహకరించిన మాట వాస్తవం. దానిలో ఎవరికీ భేదాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. కానీ అంత మాత్రం చేత ఇప్పటికీ కూడా కేసు ముందుకు వెళ్ళలేదు. 3 నెలలు అయిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ కేసు ఎక్కడ వేసిన గొంగడే అంటే అక్కడే ఉంది. సో దానికి సంబంధించి కొంత ముందుకు నడిపించమని ఆవిడ అడిగి ఉండొచ్చు. దానికి తన ఉన్నటువంటి అవగాహన మేరకు ఆవిడ ఎలా వెడితే బాగుంటుంది, ఎలా అప్రోచ్ అయితే బాగుంటుంది, గతంలో జరిగినటువంటి ల్యాప్సెస్ ఏమిటి, దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్పుండొచ్చు. ఈ సమావేశం కీలకమే, అంటే ఆవిడ కలవటం కీలకమే. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా జగన్కి వ్యతిరేకంగా మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ రకరకాల పనుల మీద కలిసారు. అసలు ఆవిడ ఏమైపోయారని కూడా చర్చించారు. మనం ఆవిడ పట్టించుకోవడం లేదు, వివేకానంద రెడ్డి హత్య కేసుని వదిలేశారు ఆవిడ అనే మాట కూడా వచ్చింది. ఆవిడ వదిలేయలేదు, ఇప్పటికీ పట్టుకునే ఉన్నారు. దానికి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడారు. అలాగే ఆవిడ కలిసి మాట్లాడిన సందర్భంగా జరిపిన ఇతర కార్యక్రమాల గురించి కూడా మాట్లాడాలి. ఇకపోతే పవన్ విషయంలో ఇదివరకు జగన్ ఏ విధంగా మాట్లాడేవారు, ఎలాంటి కౌంటర్స్ ఇచ్చేవారు,
అనేది మనందరికీ తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో అటువంటివి ఏవీ కనిపించట్లేదు. అంటే జగన్ ఏమైనా యూటర్న్ తీసుకున్నారా, లేకపోతే ఏదైనా స్ట్రాటజీస్తో ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది? అంటే పవన్ కళ్యాణ్ మీద గతంలో వెళ్ళినంత దూకుడుగా ఆయన వెళ్ళటం లేదు అనేది వాస్తవం. అంటే మన పిఠాపురం లో ప్రచారం ఆయన వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ని స్ట్రైట్గా పవన్ కళ్యాణ్ పేరు పెట్టి ప్రస్తావించడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఆయన గతంలో కూడా దత్తపుత్రుడు అని మాట్లాడేవాడు. అలా రకరకాల పేర్లతో పిలవటం తప్ప ఆయన ఎప్పుడూ నేరుగా పవన్ కళ్యాణ్ని ప్రస్తావించినటువంటి చరిత్ర లేదు. మొన్న నేరుగా పేరు పెట్టి పిలిచేటువంటి ప్రయత్నం చేశారు ఆయన, ఇతర విశేషణాలు ఏమీ వాడకుండా. దాంతోపాటు ఆయన ఇంకొక ఎలిగేషన్, అంటే ఆయన పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయన పెళ్లిళ్లకు సంబంధించి విడాకులకు సంబంధించిన విషయాలను చాలా ప్రముఖంగా మాట్లాడేవాడు ఆయన. అది బూమరాంగ్ అయింది అనే విషయం ఆయనకు అర్థమైనట్టుగా ఉంది ఇప్పుడు. అంటే అవతల వాళ్ళ ప్రైవసీలోకి, అంటే అవతల వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి దానికి సంబంధించి మాట్లాడటం అనేది ఒక రకంగా ఆయన పర్సనల్ ప్రైవసీని ఇబ్బంది పెట్టడంతో పాటు చట్ట వ్యతిరేకత కూడా వ్యక్తం చేశాడు ఈయన. అంటే ఆయన చాలా క్లియర్గా లీగల్గా ఉన్నటువంటి పరిమితులకు లోబడి చట్ట అనుమతి మేరకు విడాకులు తీసుకున్నాడు ఆయన. అంటే డివోర్స్ యాక్ట్ని ఆయన పరిహసించినట్టుగా భావించాల్సి ఉంటుంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున. అలాగే ఆయన రాజ్యాంగ వ్యవస్థని, రాజ్యాంగాన్ని కించపరిచినట్టుగా కూడా భావించాల్సి ఉంటుంది. వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించిన వ్యవహారాలని పర్సనల్ ప్రైవసీలోకి వెళ్ళి మాట్లాడటం రాజ్యాంగం ప్రతి వ్యక్తికి కల్పించినటువంటి ఒక ప్రాథమిక హక్కును కూడా ఆయన కించపరిచాడు. అయితే నిజానికి లీగల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్రోచ్ అయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ కానీ ఆయన అభిమానులు కానీ. వాళ్ళు ఆ ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నం చెయ్యకపోవడం అనేది తప్పు కావచ్చు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బూమరాంగ్ అయింది, మనం అతిగా మాట్లాడాము అనేది ఆయనకు అర్థమైంది. మాట్లాడి నెమ్మదిగా యూటర్న్ తీసుకుంటున్నట్టుగా అర్థమవుతోంది. అయితే దీని మీద ఒక పొలిటికల్ చర్చ జరుగుతోంది బయట. అంటే ఎన్డీఏ కూటమితో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం తగ్గించారా? కేవలం చంద్రబాబును మాత్రమే దాడి చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి మధ్య కొంత స్ప్లిట్ ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చినటువంటి నివాసం బాలేదని ఒక ప్రచారం జరుగుతోంది బయట. అలాగే ఆయన నెమ్మదిగా తన కార్యక్రమాలన్నీ కూడా జనసేన ఆఫీస్ నుంచి నిర్వహించాలి అనుకుంటున్నారు. ఈ రెండు విషయాలని, అంటే ఆయన నివాసం బాలేదని ఎవరో చేసినటువంటి ఒక కామెంటు, ఆయన తన కార్యక్రమాలన్నీ జనసేన కార్యాలయం నుంచి నడపాలనుకోవడం, ఈ రెండు కారణాలని ప్రధానంగా చూపించి పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి చెడిపోతోంది అనేది ఎస్టాబ్లిష్ చేయాలనేది ఒక తాపత్రయం. ఇవన్నీ కలిపి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా చూస్తున్నట్టుగా అర్థమవుతుంది మనకి. అందుకని పవన్ కళ్యాణ్ గురించి యూటర్న్ తీసుకున్నాడు ఆయన. అయితే అందులో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పర్సనల్ ఏరియాకి వెళ్ళి చట్టాన్ని పరిహసించటము, అలాగే రాజ్యాంగాన్ని పరిహసించటం లాంటి పనులు ఆయన కొంచెం మానుకుంటున్నాడు ఇప్పుడు. నిజానికి ఆ రోజునే పవన్ కళ్యాణ్ కేసు వేసి ఉండాల్సింది ఆయన మీద. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి ఒక భద్రతని ప్రశ్నిస్తున్నారు మీరు, పైగా రాజ్యాంగ వ్యవస్థను కాపాడేటువంటి పదవిలో ఉండి అలాంటి కామెంట్స్ చేయటం అనేది చాలా దుర్మార్గం. విడాకుల గురించి మాట్లాడటము, పెళ్లిళ్ల గురించి మాట్లాడటం, ఇవన్నీ కూడా కేసు వేయలేదు, చాలా పెద్ద మనసుతో వేయలేదని అనుకోవాలి ఆయన. అది ఇప్పుడు కొంత బెటర్గా మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే, ఇకపోతే టీడీపీ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల పాలన ప్రజలు దాన్ని ఏ రకంగా స్వీకరించారనుకోవాలి? ప్రజలు ఈ ప్రభుత్వానికి వాళ్ళు ఎంత మెజారిటీతో పట్టం కట్టారో దానికి తగ్గట్టుగానే ఈ 100 రోజుల పాలన సాగిందా? అంటే 100 రోజుల పాలన సంబంధించి ఈరోజు కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. అదే సందర్భంగా క్యాబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు గారు. అయితే దీనిలో గమనించాల్సిన విషయం ఏంటంటే 100 రోజుల పాలనకు సంబంధించి ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అనేది అనుమానమే. అంటే ప్రజలకు ఉండేటువంటి అనుమానాలు ఉన్నాయి. అంటే వాలంటీర్ వ్యవస్థ విషయంలో క్లారిటీ లేదు.
అలాగే గ్రామ సచివాలయాలకు సంబంధించిన విషయంలో క్లారిటీ లేదు. వాటిని పంచాయతీరాజులో విలీనం చేస్తారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది గ్రామ సచివాలయాలని. అలాగే వాలంటీర్లను తీసేస్తారు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. వాళ్ళకి 10,000 వేతనం ఇస్తానని చెప్పారు ఈయన ఎన్నికల సందర్భంగా. దానికి సంబంధించిన సూచనలు లేవు. ఈ రోజు వరకు వాళ్ళకి వేతనాలు కూడా ఇవ్వట్ల. ఆ 5,000 వేతనం కూడా రావట్లేదు ఈ 3 నెలల నుంచి. అలాగే పింఛన్లకు సంబంధించి కూడా పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు. అమ్మఒడి ఇలాంటి వాటికి సంబంధించి వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యామ్నాయ పేర్లతో పంపిణీ కార్యక్రమం కూడా ఇంకా జరగలేదు. అలాగే ఇసుకకి సంబంధించి ఆయన ఫ్రీ శాండ్ అన్నాడు ఆయన, కానీ ఈ రోజు వరకు అది కూడా దానికి సంబంధించిన విధాన రూపకల్పన ఇంకా జరగలేదు కాబట్టి అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి రోజుల్లో కంటే కూడా ఇప్పుడు రేటు పెరిగి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తోందని చెప్పి జనాలు బాధపడుతున్నారు. కాబట్టి అలాగే మద్యం పాలసీకి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఇలా ఎన్నికల సందర్భంగా చేసినటువంటి రకరకాల హామీలు అవి ఇంకా కార్యరూపంలోకి రాకపోవడం మీద ప్రజలు కొంత గందరగోళంలో ఉన్నారు. అందులో భాగంగానే నిన్న శ్రీకాకుళం ఏరియాలో అచ్చెన్నాయుడు గారిని నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రోడ్లు బాలేవు అని గత ప్రభుత్వం మీద మనం విరుచుకుపడ్డాం. మనం వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాన్ని మెరుగుపరచడానికి ఏం చర్యలు తీసుకున్నాము అనేది ఒక్కసారి మనని మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన పార్టీ కార్యకర్తలే ఆయనతో మాట్లాడి జనం నుంచి మా మీద ఒత్తిడి వస్తోంది అని మాట్లాడారు. సో ఇది నేరుగా కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయంగానే చూడాలి. అంటే 1వ తారీఖున జీతాలు విషయంలోనూ పెన్షన్ల విషయంలోనూ ప్రచారం విస్తృతంగా సాగింది. అంటే ఇక్కడ సచివాలయం ఉద్యోగుల విషయంలో ఎందుకు అలా జరగవచ్చు? సచివాలయం అంటే పర్టికులర్గా వీళ్ళకి గ్రామ సచివాలయం వ్యవస్థని బైపాస్ చేసి అంటే పట్టించుకోకుండా ప్రభుత్వం నడుస్తోంది అనేది ఒక ఇంప్రెషన్ కలిగించారు వీళ్ళు. వాలంటీర్లను పట్టించుకోవడం లేదు. అయితే మొన్న వచ్చినటువంటి వరదల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి రేషన్ పంపిణీ వాహనాలన్నీ కూడా వరదల్లో ప్రజలకి సహాయం చేయడానికి అద్భుతంగా ఉపయోగపడ్డాయి. దీన్ని పాజిటివ్గా వాళ్ళు చెప్పుకుంటున్నారు. మేము ఆ రోజున అది చేయబట్టే ఈ రోజున మీరు దాని ఆధారంగా ప్రజలకి మెరుగైన సేవలు అందించగలిగారు అని. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ బలంగా ఉండుంటే ఈ సహాయ చర్యలు ఇంకొంచెం బెటర్గా జరుగుండేవి అనేది కూడా ఒక అభిప్రాయం ప్రజల్లో నుంచి బయటకు వస్తుంది. కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా ఆ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి. చంద్రబాబు గారు ఒకటి రోడ్లకి సంబంధించి చర్చ జరిగింది, ఇసుకకి సంబంధించి చాలా చర్చ జరిగింది, అలాగే మద్యం పాలసీకి సంబంధించిన చర్చ జరిగింది. అయితే లేబుల్ చంద్రబాబు గారిది, చంద్రబాబు గారి టైంలో వచ్చినటువంటి పేర్లే ఇది. ఆ జీవోలు ఆ పేర్లు అవన్నీ అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు చదివి వినిపించారు ఆ రోజున. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తన లేబులు తన మందు అనే పద్ధతిలో దానికి సంబంధించి ఏదైతే మద్యం పాలసీ అని ఆయన ప్రకటించారో దాన్ని ఇమ్మీడియట్గా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే ఉచిత ఇసుక పథకానికి సంబంధించి ఆయన ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి పద్ధతిలో ప్రజలకి ఆ ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన. అంటే ఈ ఆలస్యానికి డిలేకి అంటే పరిస్థితుల కారణమా లేకపోతే వాటిని అంత పట్టించుకోలేదు అనుకోవాలా? ఈ కొద్ది డ్యూరేషన్లోనూ ఇది ఇంకా ఫుల్ఫిల్ అవ్వడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే కేసులు పెట్టడము వీటి మీద ఎక్కువ శ్రద్ధ కనబరుస్తోంది ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్నారు. ఓకే, అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో వాళ్ళ మీద కేసులు పెట్టడము దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఈ విషయాలని కొంచెం పట్టించుకోవడం లేదేమో అనే ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది ఈ 100 రోజుల పాలన మీద. దాన్ని సీరియస్గా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు ప్రభుత్వానికి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి వివిధ అంశాల మీద విశ్లేషణ అందించినందుకు.